ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చిచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాలను చూసినప్పుడు హన్నాకి సంతానం లేకపోవడం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే మనం చదివిన మాటలో చూస్తే దేవుడే ఆమెకి సంతానం ఇవ్వలేదని, దేవుడే ఆమెకి సంతు లేకుండా చేశాడని పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే దేవుడే తనకి సంతు లేకుండా చేసిన హన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఆమె కన్నీళ్లు విడిచుచు ప్రార్థించడం ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. కాబట్టి దేవుడే తనకి సంతు లేకుండా చేసిన ఆ పరిస్థితులను బట్టి తను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించింది. కానీ ఎలా ప్రార్థించిందో మనం చదివితే తన హృదయం అంతా కుమ్మరించింది. కాబట్టి ఈ ఉదయకాలం ఒకవేళ మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో నుంచి మనం విడిపించబడాలి అంటే కన్నీటి ప్రార్థన అనేది చాలా అద్భుతమైనది. అది మన జీవితాలకి, కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదం తీసుకొని వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 62వ కీర్తనలో కూడా మనం చూస్తే ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నీవు లేచి రెయ్యి మొదటి జామున మీ పిల్లల కొరకు ప్రార్థించమని, హృదయాన్ని కుమ్మరించమని విలాప వాక్యాల్లో కూడా రాయడం మనం గమనిస్తాం. ఇలా అనేక సందర్భాల్లో కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా హన్నా దేవుడే సంతు లేకుండా చేసిన తన కన్నీటి ప్రార్థన ద్వారా సమూయేలుని పొందుకోగలిగింది. అద్భుతమైనటువంటి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా, రాజుగా, ప్రవక్తగా సమూయేలు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తాం. కాబట్టి అసాధ్యమైన, కఠినమైన పరిస్థితులను కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, మోకరించినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడూ నోటి మాటలే కాకుండా హృదయం తెరిచి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినప్పుడు వాక్యంలో రాయబడిన విధంగా సంతోషగానంతో పంట కోస్తారని రాయబడి ఉంది. కాబట్టి అలాంటి ప్రార్థన ఒకవేళ ఎంతవరకు మీరు చేయకపోతే ప్రభువుని అడిగి కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోండి. మన పితరులు, ప్రవక్తలు అలాగూ చేసి గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. కాబట్టి అలాంటి గొప్ప కృప మీరు పొందుకోవాలని తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలను బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.